హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు స్వరశృతి వ్లాగ్స్. నేను ఈరోజు మారేడుమల్లి ట్రిప్ ఎలా జరిగింది మాకు సమ్మర్లో అనేది నేను మీకు ఈరోజు చెప్పబోతున్నా. మేము ఈ సమ్మర్లో అంటే యాక్చువల్లీ జూన్ మంత్లోనే వెళ్ళాము. మా వారికి ఏదో లీవ్ దొరికిందనేసి ఒక 3 days లీవ్ దొరికింది. సో అలా వెళ్ళగలిగాము. కార్లో వెళ్ళాము. ఫస్ట్ భద్రాచలం వెళ్ళి దర్శనం అయిపోయాక ఇంకా మారేడుమల్లి వెళ్ళి అక్కడికి వెళ్దాం. అసలు ప్లాన్ అంటూ లేదు, అన్‌ప్లాన్డ్ వీడియో ఇది. అన్‌ప్లాన్డ్ ట్రిప్ అనమాట. ఫస్ట్ మేము వెళ్ళింది మారేడుమల్లి. అది వచ్చి డీప్ ఫారెస్ట్. అది 171 కిలోమీటర్స్ ఉంటుంది. మారేడుమల్లి అయితే మటుకు ఒక 35 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వయా మారేడుమల్లి టు కాకినాడ అనమాట. మేము ఈ ట్రిప్‌లో చాలా గుడులకేనండి మ్యాక్సిమం మేము వెళ్ళేవన్నీ గుడులకే వెళ్తాము. తర్వాత ఇప్పుడు మా పాపకి మాత్రం మారేడుమల్లి వెళ్ళాలి నాన్న, వాటర్ ఫాల్స్‌కి తీసుకెళ్ళంది. సమ్మర్‌లో ఏం వాటర్ ఫాల్స్ ఉంటాయంటే అప్పుడు ఇవన్నీ చూసుకుంటే ఇదిగో ఈ ప్లేస్ దొరికిందనమాట. ఇది మారేడుమల్లికి వెళ్ళే దారిలో మధ్యలో పొల్లేరు వాటర్ ఫాల్స్ అని వస్తుంది. ఆ పొల్లేరుకి మనము స్ట్రైట్‌గా వెళ్ళిపోతే మనకి కాకినాడ వస్తుంది. అంటే స్ట్రైట్‌గా వెళ్ళిపోతే మనం రావులపాలెం అట్లా వెళ్ళిపోతాము. అలా కాకుండా మనకి పొల్లేరు వాటర్ ఫాల్స్ అని బోర్డు కనబడుతుంది. అక్కడి నుంచి స్ట్రైట్ రోడ్ అండి. ఇంకా వేరే ప్లేస్ ఏమీ లేదు. దాని నుంచి ఒక 25 కిలోమీటర్స్ వెళ్ళాలి. 25 కిలోమీటర్స్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. 25 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే ఇదిగో దిస్ ఈజ్ ద పొల్లేరు వాటర్ ఫాల్స్. అదిగో అంటే ఇంకా ఎక్కువ వాటర్ ఫాల్స్ వస్తాయి, ఇంకా వాటర్ ఎక్కువ వస్తుంది. బట్ మనం వెళ్ళింది సమ్మర్లో, అది కూడా నో డేంజర్ ప్లేస్ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళాము. ఆ హైట్ చూసారా, మా పాప అంతా, మా చిన్న పాప కరెక్ట్గా సరిపోయే అంత ఉంది అంతే. ఆ ప్లేస్ కరెక్ట్గా నించుంటే దాని చెస్ట్ వరకు వచ్చిన అంత హైట్ ఉందంతే. మా పిల్లలిద్దరూ ఇంకెక్కడ ఆడారు నిజంగాను వాటర్ ఫాల్స్ అనేసి. ఆ వాటర్ నాకు కూడా, నేను కూర్చుంటే నాకు పీకల వరకు వచ్చిందంటే, నా నెక్ వరకు వచ్చిందనమాట. వాటర్ అంతా లోతు లేదు, మన మోకాల వరకే వస్తుంది. అంత తక్కువ ఉంది. అంటే లోతున్న ప్లేసెస్ ఉన్నాయి అలా అని చెప్పేసి. వాటర్ ఫ్లో కూడా చాలా ఉందండి. వేరే ప్లేసెస్లో వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. అక్కడ చాలా దారుణంగా వాటర్ ఫ్లో అయ్యి మేము వెళ్ళిన ముందు రోజు 3 మెంబర్స్ ఎవరో పోయారని కూడా చెప్పారు. మేము ఆ ప్లేసెస్కి వెళ్ళలేదు, చిన్నపిల్లలతో రిస్క్ ఎందుకనేసి మేము ఇక్కడికి వచ్చాము. ఇది ఏంటంటే జస్ట్ మనం నించుంటే మోకాల వరకు వస్తుంది. అండ్ వీ ఎంజాయ్డ్ అలాట్ అనమాట. ఫస్ట్ టైం మా వారు అంతలా ఎంజాయ్ చేయడం నేను చూశాను. వాటర్లో మా పిల్లలు మామూలుగా ఎప్పుడు వాటర్ అంటేనే పిచ్చి. ఆ ముందు రోజే 2 days ముందు వాళ్ళిద్దరూ కలిసి ఏంటది, మా పిల్లలిద్దరూ వాళ్ళ మావయ్యతో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు. అలా మళ్ళీ ఇప్పుడేమో వాటర్ ఫాల్స్ అని చెప్పి ఇక్కడ. కాకపోతే మేమున్న ఆ ప్లేస్లో మాత్రమే, ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఆ ప్లేస్లో మాత్రమే వాటర్ అంతా లోతు లేకుండా అలా ఉంది. కొంచెం ముందుకు వెళ్తే ఆ వాటర్ ఫాల్స్ దగ్గరగా వెళ్తే, వాటర్ ఫాల్ పడుతున్న ప్లేస్ దాకా వెళ్తే అక్కడ కొంచెము వాటర్ లోతు ఎక్కువ అంటే మనకి నెక్ వరకు వస్తుంది. అందుకని మేము పిల్లల్ని ఏం వెళ్ళనివ్వలేదు. అంతా బాగుంది. సో మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు. అక్కడి నుంచి ఇంకా నిజంగా లిటరల్లీ మేము 2 hours అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరే ఉండిపోయాం అనమాట. మేము మర్చిపోయాం ఇంకెంతలా అంటే ఇంకా వదిలి రాబుద్ది కాలేదు. ఇంకా బయటకు వచ్చాక మొత్తం ఈ రిసార్ట్ దగ్గర మొత్తం చేంజ్ చేసేసుకుని డ్రింకింగ్ వాటర్ అవి తీసుకుని మళ్ళీ గో టు ద కాకినాడ వెళ్ళడానికి మాకు ఇంకో 40 కిలోమీటర్స్ ఉందన్నమాట అక్కడి నుంచి. ఆ 40 కిలోమీటర్స్ ఇంకేం లేదండి, కొండలు ఎక్కడాలు దిగడాలు, లైట్ ఫెయిల్యూర్స్. అసలు సమ్మర్లోనే వెళ్ళాం ఫుల్ ఎండల్లో. మీకు కాకినాడ గురించి తెలిసిందే కదా, ఫుల్గా ఎండలు ఉంటాయి. అండ్ బ్యూటిఫుల్ సీనరీస్ అనమాట ఇక్కడ. మేము మధ్యలోనే ఇవన్నీ, ఇది ఈ సీనరీ ఉంది కదా, అసలు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే నన్ను కార్లోంచి దిగేసి నేను తీసేసి అంత లేదులేండి, మా వారు అంత నాకు టైం ఇవ్వలేదు. నేను జస్ట్ అందులో కార్లోనే కూర్చొని తీసాను. ఇది మాత్రం ఇంకా పొట్లాడి బయటికి దిగి సీనరీ కోసం తీసాను. ఇది ఎక్కడ కనెక్ట్ అవుతుందంటే, మీకు భద్రాచలం వాటర్, మీరు పడవల్లో వెళ్తారు కదా బోట్ షికార్కి, భద్రాచలం మీదుగానే కదా అదంతా గోదావరి. అక్కడ మీకు వాటర్ అంతా మీకు కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ వాటర్ కనెక్ట్ అవుతుంది. భద్రాచలం బోట్స్లో వెళ్ళే దారి అంతా
ఈ మధ్యలోంచే వెళ్తారనమాట. అంటే ఇంత దూరం ఇది అప్పటికే లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. 4:35 అలా అయ్యిందనమాట ఆ టైంకి. మేము ఆ టైంకి వెళ్ళాము. అప్పటికే చూడండి అదంతా చీకటి పడిపోయింది. సో ఇంకా మధ్యలో వెంకటేశ్వర స్వామి గుడి వచ్చింది. ఇది కూడా టీటీడీ వాళ్ళు ఈ ఈ ప్లేస్ పేరు ఏంటది మధ్యలోనే రావులపాలెం అనుకుంటా. రావులపాలెంలో అక్కడ టీటీడీ వాళ్ళ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. మేము లాస్ట్ వెళ్ళాం ఒక 7:30 ఆ టైంకి మేము వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాం. సమ్మర్ తెలుసు కదా, 7 ఆ టైంకి చీకటి పడుతుంది. అప్పుడే చీకటి పడింది అనమాట. ఆ టైంకి వెళ్ళాము. ఇది మేము ఆల్రెడీ ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో మేము మారేడుమల్లి ఇలా వెళ్ళడం, అదే సేమ్ వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేయడం. కానీ నేను ఇప్పటి వరకు ఎప్పుడు వీడియోస్ అవి తీయలేదు. ఇది మాత్రం ఈసారి ఎలాగైనా పెట్టాలి అనుకున్నాను. ఎందుకంటే ఇంత మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ మనం మిస్ అయిపోతే ఎలాగండి. బట్ నాకు తెలిసి బస్సెస్ అయితే ఉన్నాయి. మీకు బస్సెస్లో అయితే దిగి మీరు ఫొటోస్ తీసుకోవడానికి అట్లా ఉండదు. జస్ట్ వ్యూ ప్లేసెస్ అయితే మీరు దిగి ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఉండదు. జస్ట్ మీరు వెళ్ళడం చూడటం అంతవరకే ఉంటుంది నాకు తెలిసి. బస్సెస్ మీరు ఆగిపోవాలి. మధ్యలో ఎప్పుడు మళ్ళీ దొరుకుతుందో నాకు తెలియదు. అది మేము కార్లో వెళ్ళాం కాబట్టి ఏమైనా కొంచెం ఆగడము దిగడము జరిగింది మాకు. ఈ టెంపుల్ గురించి అయితే ఇది వెంకటేశ్వర స్వామి కూడా అప్పటికే క్లోజ్ చేశారు. బట్ మేము వెళ్ళినప్పుడు తీసి మాకు దర్శనానికి అలో చేశారు. అయిపోయింది. గుడి అంతా చాలా ఖాళీగా ఉంది. ప్రసాదం పెట్టారు. తర్వాత అదంతా గోవిందనామాలండి. చుట్టూరా ప్రదక్షిణ చేస్తూ ఉంటే గోవిందనామాలు అన్నమాట. అమ్మవార్లు ఇద్దరును. నేను ఇదంతా ఎంత బాగుందంటే మీకు నైట్ ఫెయిల్యూర్ వల్ల ఫుల్గా వీడియో కనబడట్లేదు. చుట్టూరా సీనరీ అయితే అద్భుతంగా ఉంది. అంటే కొండలు అన్నీ చుట్టూరా కొండలు, మధ్యలో గుడి, సూపర్ ఉందన్నమాట సీనరీ. నేను తీసాను. బట్ ఆ లైట్ ఫెయిల్యూర్లో మీకేమీ కనబడట్లేదు. నాకు ఎప్పుడు ఇలా వీడియో చేస్తుంటే అర్థమవుతుంది. కానీ అంటే మాకు లైట్ ఫెయిల్యూర్ అయినా కూడా మాకు చాలా బాగా కనబడింది. ఇంకా మీకు ఈ మారేడుమల్లి డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. మీకు ఈ వీడియో మీకు నచ్చిందంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ స్టే ట్యూన్ విత్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.